నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీకాంత్. బీహార్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. బంకిపూర్ ఉప ఎన్నిక ఫలితం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఏకంగా ఉప ఎన్నికలో బంకిపూర్ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలో 19,000కు పైగా ఓట్లు సాధించి మెజార్టీతో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రజా తీర్పుతో అసెంబ్లీలోకి అడుగుపెట్టి సాంప్రదాయ రాజకీయాలకు సవాల్ విసురుతున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసిన నియోజకవర్గం, అక్కడే జన్ స్వరాజ్ పార్టీ విజయం సాధించడం ఇది కేవలం గెలుపు కాదు, రాజకీయ సంకేతం అని చెప్పాలి. ఇక మరో కీలకమైనటువంటి అంశం ఏంటంటే జేడీయూ అధినేత నితీష్ కుమార్ను సీఎం పదవి నుంచి తప్పించి బీజేపీ నాయకుడిని సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే. ఇప్పుడు జేడీయూ కేడర్ బీజేపీని జీర్ణించుకోలేకపోతోంది ఆ నిర్ణయాన్ని. అధికార బీజేపీ జేడీయూ కూటమిలో క్షేత్రస్థాయిలో అసంతృప్తి మంటలు రగులుతున్నాయా? ఇది ఓట్ల రూపంలో బయటపడిందా? ఇక విపక్ష మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిపై ప్రజల్లో ఒక నమ్మకం సన్నగిలిందా? వారిని ప్రత్యామ్నాయంగా ప్రజలు తిరస్కరించారా? జన్జీ ఓటర్లు, సోషల్ మీడియా ప్రభావం ఈ కొత్త రాజకీయాలను కోరుకుంటున్న ఒక సంకేతమా ఈ పీకే విజయం? ఇప్పటివరకు వ్యూహాలు రచించినటువంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ప్రజాప్రతినిధిగా బీజేపీతో పాటు మోడీపై నేరుగా పోరాటానికి దిగబోతున్నారు అసెంబ్లీ సాక్షిగా. బీహార్ నుంచి ప్రారంభమైన ఈ మార్పు దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు నాంది అయ్యేటువంటి అవకాశం ఉందా? మాట్లాడదాం. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. సత్యం గారు నమస్తే. నమస్తే. కేవలం 9 నెలల కాలంలోనే ప్రశాంత్ కిషోర్ ఈ విజయాన్ని ఎట్లా సాధించారు అంటే ఏమేమి అనుకోవచ్చు? చివరకు బీహార్ను గెలుచుకునేటువంటి సూత్రాన్ని ఏమైనా ప్రశాంత్ కిషోర్ అవలంబించబోతున్నారా? ఈ ఒక్క ఉప ఎన్నిక బీహార్ చరిత్రను, రాజకీయ చరిత్రను మార్పు చేసేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎట్లా చూడాలి సత్యం గారు? ఇవాళ ఈ ఎన్నికలకు ఎంత ప్రాధాన్యత రావటానికి ఒక 3 కారణాలు ఉన్నాయి. ఒకటి, రాజీనామా చేసినటువంటి లేదా ఖాళీ అయినటువంటి స్థానంలో నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎన్నికయ్యాడు. కాబట్టి జాతీయ అధ్యక్షుడికి ఎన్నికైనటువంటి నబీన్ ఖాళీ చేసినటువంటి స్థానాన్ని బీజేపీ కోల్పోవడం అనేది మొదటి ప్రాముఖ్యత. తర్వాత రెండవది, బీహార్లో నితీష్ కుమార్ కాదని కొత్త ముఖ్యమంత్రి ఏర్పడిన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ స్థానాన్ని కోల్పోవడం అనేది రెండవది. తర్వాత మూడవది, జాతీయ వ్యాప్తంగా పీకే ఒక ఎనలిస్టుగా, తర్వాత వ్యూహకర్తగా జాతీయ స్థాయిలో పేరు సంపాదించినటువంటి వ్యక్తి ఇక్కడ ఉప ఎన్నిక గెలవటం అనేది మూడవ ప్రాముఖ్యత. తర్వాత నాలుగవది, కంటిన్యూస్గా 30 years బీజేపీ గెలిచినటువంటి సీటు ప్రశాంత్ కిషోర్ గెలవడం అనేది నాలుగో ప్రాముఖ్యత. ఇన్ని ప్రాముఖ్యతల దృష్ట్యా సాధారణంగా ఒక అసెంబ్లీ ఎన్నికకు, ఉప ఎన్నికకు ప్రాధాన్యత ఆ రాష్ట్రంలో ఉంటుంది. కానీ ఇవాళ దేశవ్యాప్త చర్చనీయాంశం కావడానికి ఈ 4 కారణాలు ప్రధానమైనటువంటి అంశాలు. తర్వాత రెండవది, ఎలక్షన్కు ముందే బీజేపీకి నేషనల్ లెవెల్లో 2 డిసడ్వాంటేజ్ వచ్చి పట్టాయి. ఒకటి, అయోధ్య రామాలయంలో అవినీతి బయటపడటంతో మోరల్గా బాగా డిస్కరేజింగ్ సిచ్యువేషన్లో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. తర్వాత రెండవది, జంజీ ఉద్యమం ద్వారా ఖచ్చితంగా విద్యార్థుల మీద లాఠీ చేయటం అనేటువంటిది. తర్వాత బీహార్లో యువత మొత్తం తిరుగుబాటు జెండా ఎగరేయడం, బీహార్లో జరిగినటువంటి ప్రొటెస్ట్, సో ఈ జెన్జీ కూడా వ్యతిరేకంగా మారింది. కాబట్టి అది ఢిల్లీలో జరిగింది, బీహార్లో జరిగినటువంటి సంఘటనలు కూడా దరిదాపు విద్యార్థుల వెనకాల నిరుద్యోగులు చేరారు, నిరుద్యోగుల వెనకాల పేరెంట్స్ కూడా తయారవుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ జంజీ ఉద్యమాన్ని ప్రధాని రాజీనామా చేయవలసింది. కాబట్టి ఇటువంటి డిస్కరేజింగ్ సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురైంది ఈ 2 సంఘటనలు. దాంతో సహజంగానే బీహార్లో కూడా వీటి ప్రభావం ఉన్నది. ఇది ఒక భాగం. రెండవది, సహజంగానే బీహార్ అంటే నితీష్ అంటే బీహార్, ఒకప్పుడు జ్యోతి బసు అంటే బెంగాల్ అంటే జ్యోతి బసు ఉన్నట్లుగా, అట్లాగే నవీన్ పట్నాయక్ ఒరిస్సా అన్నట్టుగా నితిన్ పట్నాయక్ అంటే బీహార్ అని గత 20 ఏళ్లుగా నితీష్ పట్నాయక్ ఒక సింబాలిక్గా బీహార్ సింబల్ అనే విధంగా ప్రజల్లో జొచ్చుకుపోయి ఉన్నది ఆ పేరు. ఇప్పుడు కొత్తగా నితీష్ కుమార్ తప్పించి ఆ బీజేపీ అధికారం చేపట్టడంతో ఆ ఫాలోయింగ్ కొంత ఎరోజన్ వచ్చేటువంటి అవకాశం ఉంది, పర్టికులర్గా న్యూట్రల్స్ లో. గతంలో నవీన్ పట్నాయక్ అని, జ్యోతి బసుని కానీ వాళ్ళ పార్టీల కేడరే కాదు, న్యూట్రల్స్ కూడా ఇష్టపడేవాళ్ళు. మధ్యతరగతి చదువుకున్నటువంటి వాళ్ళు, వీళ్ళు మా రాష్ట్ర ప్రెస్టేజీ
అనే పరిస్థితులు ఉండేవాళ్ళు. అట్లా నితీష్ కుమార్ని కూడా బీహార్లో ఆ విధంగా భావిస్తూ ఉన్నారు. అట్లా దరిదాపు 17 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 3 దశాబ్దాల ఉన్నటువంటి నితీష్ కుమార్ని తప్పేయటంతో బహుశా న్యూట్రల్స్లో ఆ ఎరోజన్ వచ్చి ఉంటుంది. తర్వాత నాలుగోది మీరు అడిగినటువంటి ఇంకొక అంశం ఏంటంటే గఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ అనేటువంటిది సహజంగానే వాళ్ళ వేసినా గెలవరు. ఎందుకంటే మొన్న రిజల్ట్స్ లో ఆర్జేడీకి మరీ తక్కువ వచ్చినాయి. ఊహించిన దానికన్నా తక్కువ వచ్చినాయి. ఏదో దరిదాపు 120-130 సీట్లు వస్తాయి, ఓడిపోయినా అనుకుంటే అవి 30 దగ్గరే పరిమితమైంది. కాబట్టి వేసినా గెలవరు, కాబట్టి పీకేకి వేస్తే ఒక మార్పు అని వస్తుందని ఆలోచించినటువంటి సంఘటనలు కూడా మనకు అవుపడుతున్నాయి. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా ఇవాళ పీకే విజయం అనేది అది బీహార్ పరిధులు దాటి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సార్ ఇది ఒక కోణం. బట్ కమింగ్ టు ప్రశాంత్ కిషోర్ కోణంలో ఎట్లా చూడాలి? ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికలు అయిపోగానే ప్రశాంత్ కిషోర్ బీహార్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు అన్న కామెంట్స్ చాలా మంది చేయడం జరిగింది. బట్ అదే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల తర్వాత ఆయన బంగ్లాను వదిలేసి ఆశ్రమానికి వచ్చి నివసిస్తున్నారు. ఆల్మోస్ట్ తనతో పాటు ఉన్నటువంటి టీం కూడా మొత్తం దాన్ని ఒక పార్టీ కార్యాలయంగా ఒక ఆశ్రమాన్ని వాడుతున్నారు. సో ఆయన ఒక మౌన దీక్ష కూడా చేసి తనను తాను ఆత్మ పరిశీలన చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. మోర్ ఓవర్ తన బంగ్లాను అంటే 90% మొత్తం ప్రజలకే పెడతాను, ఆస్తిపాస్తులు మొత్తం కూడా పార్టీ కోసం పనిచేస్తాను, జనస్వరాజ్కి అంకితం చేస్తానని చెప్పేసి తన ఆస్తులు మొత్తం కూడా జనస్వరాజ్కి అంకితం చేస్తారు, ఈవెన్ తన బంగ్లాతో సహా. సో తనను తాను ఎలా మలుచుకున్నారు, ఆ కోణాన్ని ఎట్లా చూడొచ్చు ఇందులో? ఖచ్చితంగా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఇవాళ ఉన్నటువంటి కమర్షియల్ వరల్డ్లో ఎవరైనా ఒక వ్యక్తి అట్లా సెల్ఫ్ సాక్రిఫైస్ సిద్ధమైతే దాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. సహజంగానే పీకే గత కొంతకాలంగా ఆ వ్యక్తిగత విషయాల్లో ఖచ్చితంగా ఆ యూత్ని అట్రాక్ట్ చేసే విధంగా తన బిహేవియర్ ఉంది బీహార్లో. అది సహజంగా ఇప్పుడున్నటువంటి జంజీ కాలంలో ఇంటర్నేషనల్ వాతావరణం కానీ, నేషనల్లో కానీ, తమిళనాడులో కానీ, ఢిల్లీలో కానీ, ఇవాళ బీహార్లో కానీ ఇటువంటి యూత్ ఇన్స్పిరేషన్కు అది కూడా ఒక మూల కారణం అయింది. తర్వాత రెండోది తాను ఆత్మ పరిశీలన చేసుకొని ముందుకు పోవటమే కాకుండా ఇప్పుడు మిత్రులు కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే సాంప్రదాయ పార్టీలని జంజీ అంతగా ఇష్టపడలేదు. సపోర్ట్ నిలబడ్డప్పటికీ, జంజీ ఉద్యమానికి సపోర్ట్గా నిలబడ్డప్పటికీ అంత, ఎందుకంటే సాంప్రదాయ పార్టీలు మింగేస్తుందేమో జంజీ ఉద్యమం అనేటువంటి అనుమానం కూడా జంజీ నాయకత్వంలో ఉంది. వాళ్ళు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, ఏది ఢిల్లీ ధర్నా సందర్భంగా, ఇతర పార్టీలతోటి ఈ నిర్ణయాలతోటి ఏ సంబంధం లేదు, మా నిర్ణయాలే అని చెప్పేసి కూడా ఒక ప్రకటన చేశారు. కాబట్టి ఇవాళ అటువంటి ఉద్యమ పార్టీ, అటువంటి ఉద్యమకారులు కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్కు కొత్త శక్తులు తోడే అవకాశం ఉంది బీహార్లో. సాంప్రదాయ పార్టీలు ఆర్జేడీనా, కాంగ్రెస్నా, లేకపోతే ఇతర బీజేపీ, లేకపోతే ఇంకో పార్టీ, ఇవన్నీ బీహార్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఇంకో 4.5 ఏళ్ల తర్వాత ఆలోచనలు. కానీ ఈ 4 ఏళ్లు మాత్రం స్వతంత్ర కార్యక్రమాలు తీసుకునే అవకాశం ఉంది. కొత్త శక్తులను కలుపుకొని బీహార్లో బలపడేటువంటి ప్రయత్నం చేస్తాడు. అంటే ఎలక్షన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 13 నుంచి 1500 మంది వరకు ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం తీసేసి కేవలం 250 మందిని మాత్రమే పెట్టుకున్నారు జనస్వరాజ్లో తన కోసం పనిచేసే వాళ్ళను. అట్ సేమ్ టైం బూత్ లెవెల్లో కార్యకర్తల్ని యాక్టివ్ చేసుకొని ఎవరైతే తనకు అవసరం, అంటే తన ఆలోచన విధానం, తన మేధస్సుకు ఎవరైతే సూటబుల్ అవుతారో, సో అట్లాంటి టీంనే పెట్టుకున్నారు. ఈవెన్ మిథిలా స్టూడెంట్స్ లాంటి వాళ్ళనే ఎక్కువగా దీంట్లోకి తీసుకున్నారు. ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి విద్యార్థులకే, యువతకే ఎక్కువ అవకాశం ఇచ్చారన్నది కూడా ప్రధానంగా ఉన్నటువంటి చర్చ జనస్వరాజ్లో. వాళ్ళు అటువంటి క్యాడర్ అట్రాక్ట్ చేస్తుంది ఓటర్లని. ఎందుకంటే ఇవాళ దరిదాపు బీజేపీ ఎక్కడ గెలిచినా ఆర్ఎస్ఎస్ కార్యకర్తల కమిట్మెంటు, తర్వాత వాళ్ళ డెడికేషన్, వాటితోటి కొంత ఎక్కువ మొబిలైజ్ చేస్తున్నారు. తర్వాత ఒక ముందే పోయి ఎలక్షన్ అనౌన్స్ చేయక ముందే పోయి ఒక ఏడాది ముందు ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేస్తున్నారు. అదే పద్ధతిలో ఇంకొక పద్ధతిలో పీకే కూడా తన అనుచరులతో అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు బంకేర్. కాబట్టి ఈ పరిస్థితి సహజంగానే ఆయన గెలుపుకు దోహదపడింది. తర్వాత రెండోది ప్రతిపక్షాల మీద అంత కాన్ఫిడెన్స్ లేదు. సహజంగానే యాంటీ బీజేపీ ఫోర్సెస్ అన్ని కూడా పీకేకి ఏది చూద్దామని అనుకునేటువంటి అవకాశం ఉంది. బట్ అట్ సేమ్ టైం సార్, అంటే నితిన్ నబీన్ రాజకీయం తర్వాత, అంటే ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు, అప్పటికే జనస్వరాజ్ కార్యకర్తలకు మొత్తం కూడా ఒక ఆత్మస్థైర్యం దెబ్బతిన్నది. సో ఇక మళ్ళీ ఉంటామా ఉండమా, బీహార్లో రాజకీయాలు చేస్తామా చేయమా, ఒక
మహా కూటమి ఉంది, ఇక్కడ జేడీయూ కూటమి ఉంది, తో పాటు బీజేపీతో పాటు ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి ఉంది. ఇట్లాంటి రాజకీయ శక్తుల మధ్య మూడో ప్రత్యామ్నాయంగా మాత్రమే పీకే రావడం జరిగింది. బట్ నేరుగా యుద్ధాన్ని బీజేపీ మీద ప్రకటించడం కూడా కొంత ఆ ప్రచారం ఈజీ అయిపోయింది కదా ప్రశాంత్ కిషోర్కి. ఖచ్చితంగా. ఎందుకంటే ఎక్కడైనా ఇవాళ ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తే కొత్తగా వచ్చినటువంటి రాజకీయాలకు వచ్చేటువంటి మొబిలైజేషన్ ఉండదు. అవును. ఎందుకంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తర్వాత ఈ యాంటీ ఇన్కంబెన్సీ అదివరకే పాలిస్తున్నట్లయితే ఈ రెండు కూడా సహజంగానే కొత్తగా పుట్టుకొచ్చినటువంటి దానికి ర్యాలీ అవుతారు. అది ప్రతిపక్షాలని విమర్శిస్తే ఆ ర్యాలీ కోల్పోతారు. కాబట్టి సహజంగానే అది పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్రభుత్వాలను వ్యతిరేకించేటువంటి యూత్ కానీ రాజకీయాలకు కానీ అది అంత వర్కౌట్ కాదు. కాబట్టి బీజేపీ మీద ప్రచారం ఎక్కువ పెట్టాడు. తర్వాత రెండో అంశం ఏంటంటే సాంప్రదాయ పార్టీలు విసుకొచ్చినటువంటి కేడర్ ఈ మధ్య యూత్ని సంప్రదించకుండానే వాళ్ళు ఓటు చేస్తున్నారు. దానికి తమిళనాడులో టీవీకే ఒక ఎగ్జాంపుల్. అనేకమైనటువంటి సర్వే సంస్థలు, వందల సర్వే సంస్థలు రాబోతుంది, డిఎంకే గవర్నమెంట్ రాబోతుంది, అన్నా డిఎంకే ప్రతిపక్షంగా ఉండబోతుంది, టీవీకి ఎక్కువ 15-20 సీట్లు రాబోతున్నాయని అంచనా వేసిన వాళ్ళే. కానీ ప్రజల దగ్గర పోయి అడగకుండానే, తర్వాత ప్రజల్ని కన్విన్స్ చేయకుండానే కేవలం అట్లా పార్టీని ఫ్లోట్ చేస్తే గెలిపించారు టీవీకే. అంటే సాంప్రదాయ పార్టీలను వదులుకోవడానికి ఇష్టమైనటువంటి జనం సహజంగా ఇటువంటి పార్టీలకు కోటేస్తారు. ఇవాళ పీకేది కూడా అటువంటి ఎగ్జాంపుల్ ఉప ఎన్నికలో. సో ఇది ఒక ఆగ్రహంలానే చూడాలి కదా బీజేపీ మీద. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, అటు రామ మందిరానికి సంబంధించినటువంటి వివాదం కావచ్చు, ఇటు పేపర్ లీక్ సంబంధించినటువంటి వివాదం కావచ్చు, అటు పార్లమెంటరీకి సంబంధించినటువంటి చర్చలు సజావుగా సాగలేకపోవడం, మోరోవర్ వీటన్నిటికీ సరైనటువంటి సమాధానం కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర లేకపోవడం, మోరోవర్ ఈ మధ్య కాలంలో జరిగినటువంటి ఇథనాల్ ఏదైతే కల్తీ ఉందో ఆ కల్తీ అంశం కూడా దేశవ్యాప్తంగా ఈరోజు చర్చనీయాంశంగా మారింది. సో ఇవన్నీ కలిపితే బీహార్లో ఓట్లేసిన వాళ్ళంతా కూడా 40 ఏళ్ళ లోపు వారే. అంటే ఒక యువత, ఒక తరం మూడో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ అంశాలన్నీ కొంత కేంద్రంగా చూడొచ్చు కదా. అప్పుడే మూడో ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నారని నేను అనుకోను. కానీ బీజేపీ వ్యతిరేక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడంలో ఈ 3 ఇన్సిడెంట్స్ కూడా ఇవాళ బాగా ప్రవోక్ చేస్తున్నాయి యూత్ని. ఎందుకంటే సాధారణంగా మోరల్ అప్లికేషన్ ఆర్ఎస్ఎస్ అంటే మోరల్గా కరెక్ట్ ఉంటుంది అనేటువంటి జనరల్ ఒపీనియన్. అటువంటిది తర్వాత తిరుపతిలో, భద్రాచలంలో, ఇంకో దేవాలయాలు ఇటువంటి సంఘటనలు జరిగితే అది సహజంగా డైరెక్ట్ లింక్ లేదు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ. అవి స్వతంత్రంగా నడుస్తున్నాయి. కానీ రామాలయ ఉద్యమాన్ని నడిపింది, నిర్మాణం చేసింది, నిర్వహించేది బ్యాకింగ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ కాబట్టి సహజంగానే అది దాని మీద ఇప్పుడు డైరెక్ట్ ఇంపాక్ట్ పడింది. అంటే గతంలోనే ప్రచారం అయింది, చుట్టూ 100 కిలోమీటర్ల దూరంలో రియల్ ఎస్టేట్ చేస్తారు బీజేపీ నాయకులు అనేటువంటి పుకారు ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నాయి. అది ఇప్పుడు అవినీతి బయటపడటంతో వీళ్ళు కూడా అవినీతికి అతీతులు గారు, వీళ్ళు కూడా అందరిలాంటి వాళ్ళే అనేటువంటి ఒక ఎరోజన్ వచ్చేసింది. ఆ ఎరోజను ఇవాళ తాత్వికంగా ఖచ్చితంగా అది బీజేపీకి దెబ్బ. ఇక రెండో విషయం రాజకీయ దెబ్బ ఏమిటంటే జంజి. దాని మీద ముందు అణుచేయడానికి చూడటం, కాల్పులు జరపటం. ఎక్కడైనా మీరు చూడండి, ఇక్కడే కాదు ఎక్కడైనా ఆ యువకుల మీద కాల్పులు జరిపితే, యువకుల మీద లాఠీ దెబ్బలు వేస్తే సహజంగా సానుభూతి కోల్పోతారు. మీరు ఎక్కడైనా చూడండి, అక్కడ అధికారంలో సిపిఎం ఉందా, లేకపోతే కాంగ్రెస్ ఉందా, బీజేపీ ఉందా, ఇంకోటి చూడండి. స్టూడెంట్స్ మీద లాఠీచార్జ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్నోసెంట్, వాళ్ళ కోరికల కోసమే వచ్చారు, వాళ్ళకేం పొలిటికల్ అప్లికేషన్ తోటి రాలేదు, ఇటువంటి ఒక సింపతి ఉంటది. అవును, తెలంగాణ ఉద్యమం కూడా ఆ కోణంలో చూడాలి కదా. చూడాలి. తర్వాత రెండోది అఫిలియేషన్ ఆర్గనైజేషన్స్ ఫోర్ ఫ్రంట్ లేవు. ఏది కాంగ్రెస్ అఫిలియేషన్ లేకపోతే లెఫ్ట్ అఫిలియేషన్ ఆర్గనైజేషన్స్ లేవు. జంజీ ముందు ఫోర్ ఫ్రంట్లు ఉంది. కాబట్టి ఈ పేపర్ లీకేజ్ వల్ల దరిదాపు 1 కోటి కుటుంబాలు ఎఫెక్ట్ అయినాయి. 23 లక్షల మంది వాళ్ళ ఆశలు అడియాశలు అయినాయి అనేటువంటి దానికి ప్రజలు కన్విన్స్ అయ్యారు. ఎంతమంది, ఒక ఎగ్జాంపుల్ అంటే మన మిత్రమా, జరిగేటువంటి సమీకరణ కాకుండా దాని ఇన్సిడెంట్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది అనేది స్టడీ చేయాలి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యమం జరిగితే 1,00,000 మంది ఆడ సమీకరణం అయింది. కానీ జరిగితే ఆ అణచివేత తీరు మొత్తం రాష్ట్ర ప్రజల్ని కదిలించింది. దాంతో వెంటనే అధికారం కోల్పోవాల్సి వచ్చింది. కాబట్టి ఢిల్లీలో 8,000 మంది వచ్చారు, ఎట్లా జరిగింది కాదు, ప్రభుత్వం ఎట్లా రియాక్ట్ అయింది, తర్వాత రీజన్ కరెక్టా కాదా స్టూడెంట్స్ వచ్చింది అనేది ఇవాళ దేశవ్యాప్త ప్రభావం కలగజేసింది. దాంతో జనరల్ అట్మాస్ఫియర్ ఇది రెండోది. తర్వాత మూడవది ఇథనాల్ అనే దాన్ని, అసలు ఇది
ఎక్స్పర్ట్స్ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్స్పర్ట్స్ 50-50 ఉన్నారు. కొంతమంది ఏం కాదు వెహికల్స్ కంటే, కొంతమంది కాదు దెబ్బతింటున్నాయి అంటున్నారు. అవును అవును ఈ డివిజన్ ఆఫ్ సోషల్ మీడియాలో దెబ్బతిన్న వీడియోలే వైరల్ అవుతున్నాయి. వైరల్ అవుతున్నాయి. కాబట్టి ఇటువంటి ఒపీనియన్ డివిజన్ ఉన్నప్పుడు దాన్ని గవర్నమెంట్ ఆచరించడానికి ముందుకు రాకూడదు. కానీ ఇది బలవంతంగా రుద్దబోతుర్రు అనేటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ ఉంటే దాన్ని కేజ్రీవాల్ ఇంకొంచెం ప్రొవోక్ చేశాడు దేశవ్యాప్తంగా. ఈ ఇథనాల్ ఇష్యూ రాబోతుంది, అందరి వెహికల్స్ కి ఇదేదో మనకు ప్రజలకు లోన్ చేయబోతుర్రు అనేటువంటిది ఒకటి. తర్వాత గ్యాస్ 2వ సిలిండర్ లేకుండా పోతుంది, లేదా గ్యాస్ కనెక్షన్స్ టైట్ చేశారు, కొత్త గ్యాస్ కనెక్షన్ ఇవ్వట్లేదు. ఇవన్నీ ఒక జనరల్ ఒక నెగటివ్ వాతావరణం క్రియేట్ అయి ఉంది దేశంలో, దేశవ్యాప్తంగా. అది బీహార్లో ఇంకొంచెం దానికి దగ్గరగా ఉండటం, రాజధాని దగ్గర ఉండటం, బీహార్లో కూడా విద్యార్థులు మూగాటం, ఇవన్నీ కూడా దానికి తోడ్పడాయి. సరే, ఎన్నికల ప్రచారం టైంలో ప్రశాంత్ కిషోర్ ఒక మాట అన్నారు, మేము ఆర్జేడీ కాంగ్రెస్ మద్దతుతో గెలవడం అనేది సాధ్యం కాదు, చాలా కాలంగా బీజేపీ కోటేస్తున్నటువంటి ప్రజలు ఎవరుతున్నారో, సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దాంట్లో మార్పు కోరుకోవాలని మాకు ఓటేసినప్పుడే మేము గెలుస్తాం అన్న కామెంట్ని ఆయన చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మార్పు కోరుకోవడంలో ఈ మనం బంకీపూర్ని ఒక ఎపిసోడ్గా చూడొచ్చా, ఇది ఒక ఎగ్జాంపుల్గా చూడొచ్చా? ఆ పీకే వ్యూహకర్త కదా, అనేక రాష్ట్రాల్లో ఆయన సక్సెస్ఫుల్ గా అమలు జరిపాడు తన వ్యూహాల్ని. అధికారంలో కూడా పార్టీలు వచ్చాయి. అదే ఒక వ్యూహం. ఎందుకంటే ప్రజల్ని ఆలోచించే, బీజేపీ వెనకాల లేదా జేడీ వెనకాల ఉన్నటువంటి ప్రజల్ని ఆలోచించేటట్టుగా చేయగలిగాడు. అది నిజమే. కానీ అది కడుపులో పెట్టుకుంటే ప్రజలు ఆలోచించరు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ప్రజలే మా గెలుపుకు తోడ్పడాలి, వాళ్ళ వల్ల సాధ్యం అయితే అంతే సహజంగానే వాళ్ళని ఆలోచింపజేసాడు. తర్వాత రెండవది, ఆర్జేడీ డిస్కరేజింగ్ సిచ్యువేషన్ లో ఉంది వాళ్ళు గత అసెంబ్లీ రిజల్ట్స్ లో కానీ ఆ తర్వాత కూడా. కాబట్టి కొత్తదనం ఏం లేదు. అందుకని ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక సెన్సేషనల్ రిజల్ట్ తీసుకురాగలిగారు. సార్, కమింగ్ టు అంటే బంకింపూర్ విషయానికి వస్తే సార్, బంకింపూర్లో పూర్తిగా ఒక అర్బనైజ్డ్ ప్రాంతం, మోరోవర్ అక్కడ లిటరేచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో బీహార్లో అంటే సుమారు చూసుకుంటే కనుక 89% ఆఫ్ ది పీపుల్ గ్రామాల్లోనే నివసిస్తున్నటువంటి పరిస్థితి. సో అట్లాంటిది ఒక అర్బనైజ్డ్గా అక్కడటువంటి ట్రాఫిక్ సమస్యలు కానీ, అక్కడటువంటి మున్సిపల్ సమస్యలు కానీ, ఇవన్నీ కూడా చాలా కాలంగా యువతలోకి జొప్పించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. గతంలో లాంటి మూస పద్ధతి రాజకీయాలు కాకుండా యువతను టార్గెట్ చేస్తూ యువత ఓటు బ్యాంక్ కోసమే ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ప్రచారం మొత్తం కూడా సాగింది. సో రేపు పొద్దున ఈ బంకింపూర్ టు బీహార్ వరకు ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ జర్నీని చూడొచ్చా మనం? ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే గతంలో అసలు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదా తను ఒక ప్రజాప్రతినిధులు కానీ లేరు. అయినా బీహార్ అసెంబ్లీలో ఫైట్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఇప్పుడు ఒక బేస్ దొరికింది. ఆ బేస్ను ఆధారం చేసుకొని ఖచ్చితంగా సెన్సేషన్ క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉంది. పొలిటికల్ అధికారంలోకి వస్తాడా లేదా అనేది 4 ఏళ్ల ముందు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ పొలిటికల్ ఫోర్సెస్ లో ఒక వ్యూహాత్మకమైనటువంటి మార్గాన్ని ఎన్నుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇది సహజంగానే నేషనల్ ఏరియాలో దీని ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో చదువుకున్న వాళ్ళు గతంలో బెంగాల్ స్వాతంత్రోద్యమంలో, ఇవాళ దేశమంతా ఇవాళ ఆలోచిస్తే బెంగాల్ రేపటి గురించి ఆలోచిస్తే అనేటువంటి పేరు ఎట్లుందో, అది ఇవాళ ఎడ్యుకేటెడ్ యూత్ ఉన్న దగ్గర మిగతా జనానికన్నా అడ్వాన్స్ ఉంటున్నారు. దాంట్లో మనం చాలా చోట చూసాం, గ్రాడ్యుయేట్ రిజల్ట్స్ ముందు ఒక ఇండికేషన్ మిగతా జనానికి అనేటువంటి దగ్గర అధికారాలు రాకపోయినా ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఆ గెలుచుకున్నటువంటి పార్టీలకు. ఇది ఒక ఇండికేషన్. ఎందుకంటే బంకింపూర్ వెస్ట్ పాట్నా దరిదాపు ఒక అర్బన్ నియోజకవర్గం కాబట్టి సహజంగానే అడ్వాన్స్డ్ ఓటర్స్, తర్వాత విధానాలు ఆలోచించే ఓటర్స్, తర్వాత సోషల్ మీడియా, ప్రింట్ మీడియా కూడా ఇంపాక్ట్ ఉండే ఓటర్లు ఉన్నారు. సార్, ఫైనల్గా ఒక ఆన్సర్తో దీన్ని క్లోజ్ చేద్దాం సార్ ఈ చర్చను. సో బీహార్ అంటేనే మొట్టమొదటిసారిగా దేశంలో రిజర్వేషన్ అమలు చేసింది అండ్ కుల గణన చేసినటువంటి రాష్ట్రంగా మనందరం మాట్లాడుకున్నాం చాలా సందర్భాల్లో. సో అట్లాంటిది ఈ బీహార్లో ఎక్కువగా 85% వెనకబడ్డ కులాలే ఉంటాయి. దళితులు ఉంటారు, దాంట్లో యాదవులు ఒక 14% ఉంటారు. అండ్ వాళ్ళంతా కూడా ఆర్జేడీకే ప్రధానమైనటువంటి ఓటు బ్యాంక్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో మిగతా కుర్మీలు కానీ, కోరీలు కానీ, కుష్వాలు కానీ వీళ్ళంతా కూడా జేడీతో ఉన్నారు. సో ఒక్క బంకింపూర్నే ఎపిసోడ్గా చూసుకుంటే బీహార్ వరకు మనం పూర్తిగా ఈ కుల సమీకరణాలని తట్టుకునే అగ్రకులానికి చెందినటువంటి ప్రశాంత్ కిషోర్ సో ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతారు? ఇవాళ కులాలు, మతాలు
రాజకీయాల్లో డామినేట్ చేస్తున్నది నిజమే. ఎస్. కానీ రాజకీయ విషయాలకు వచ్చి ఒక ఓవర్‌వెల్మింగ్ ఒక అసంతృప్తి వస్తే అవి నిలబడట్లేదు. అటువంటి తమిళనాడులో కూడా ఉన్నాయి. ఇదే పరిస్థితి తమిళనాడులో కూడా ఉన్నాయి. కానీ తమిళనాడులో వాటన్నిటికీ అతీతంగా రిజల్ట్ తీసుకొచ్చారు. తర్వాత తర్వాత ఇంకోటి మతం పేరు మీద, కులం పేరు మీద ఈ రాజకీయ అభిప్రాయాల్ని ప్రెజర్ చేయగలిగి రాజకీయాలు నడుపుతారు. కానీ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వచ్చినప్పుడు, జీవిత సమస్యలు వచ్చినప్పుడు అవి నిలబడలేట్లే. వాటిని పరిధి దాటి రిజల్ట్ తీసుకొస్తున్నారు. ఉదాహరణకు నిన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన దాంట్లో తెలంగాణలో తలసరి ఆదాయం 4,18,000 అయితే బీహార్ తలసరి ఆదాయం 76,000. యుద్ధాల సంధి ఆ బీహార్ని పరిపాలించిన ముఖ్యమంత్రులు, పార్టీలు ఎన్ని మాటలన్నా చెప్పనివ్వండి, కానీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ వెరీ మేజర్. 76,000 తలసరి ఆదాయం. తెలంగాణ 4,18,000 తలసరి ఆదాయం. ఇక 5వ వంతు వాళ్ళ జీవన ప్రమాణం ఉందంటే బీహార్లో ఎంత అన్యాయంగా ఉందో పేదరికం చూడండి. అందుకే బీహార్ రాష్ట్రంలో సగం మంది మన తెలంగాణలో కూలీలు ఉంటారు, హైదరాబాద్లో. కాబట్టి అటువంటి ప్రెజర్స్, ఎకనామిక్ ప్రెజర్స్ ప్రజల జీవితాలను ఒత్తిడి గురి చేస్తున్నాయి. అప్పుడు కుల పరిధిని, మత పరిధిని దాటి ఓటింగ్ చేసే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో రాబోయే 3-4 ఏళ్లలో ఒకవేళ బీహార్లో ప్రజల్లో ఒక నమ్మకాన్ని గెలుచుకోగలిగితే కనుక ఎట్లాంటి ఇప్పటివరకు పొత్తుల స్వరూపంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు భవిష్యత్తులో జన్సురాజ్ వైపు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ఆర్జేడీ కానీ లేదంటే బీజేపీ కానీ ప్రశాంత్ కిషోర్తో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. బట్ కుల సమీకరణాల మధ్యలో ప్రశాంత్ కిషోర్ ఈ 3-4 ఏళ్ల రాజకీయాల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లగలుగుతారు, ఎట్లాంటి కోర్స్ చేయాల్సింది మంచే, రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు చేయాల్సిన పని చేస్తేనే మళ్ళీ ప్రజలు ఓటేయగలుగుతారు. సో ఆ పరిణామాల్ని ప్రశాంత్ కిషోర్ ఖచ్చితంగా తీసుకొచ్చుకుంటారు అనడంలో ఎట్లాంటి సందేహం లేదు, ఎందుకంటే ఒక రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు కాబట్టి. చూద్దాం బీహార్ పాలిటిక్స్ ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్.